తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా గూడూరు మండలం కొందకూరు గ్రామ సమీపంలోని కనుమరాయి కొండపై కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో పల్లకీ ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ నిర్వహించి మంగళ వాయిద్యాలతో పల్లకీ ఉత్సవాన్ని జరిపించారు. అనంతరం పొందు సేవ కార్యక్రమాన్ని సాంప్రదాయబద్దంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవస్థానంలో జరిగిన స్వామివారి పల్లకీ సేవ, పొందు సేవ కార్యక్రమాలను వీక్షించి తరించిపోయారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు సొంత గ్రామానికి చెందిన సమీప బంధువు, ఆ పార్టీ రాష్ట యువజన విభాగం జాయింట్ సెక్రటరీ సంకు నాగశేషు జనసేన పార్టీలో చేరారు. 700 మంది కార్యకర్తలతో కలిసి ఆయన జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోవడం ఇప్పుడు విశేషంగా మారింది. పశ్చిమ గోదావరి జిల్లా నిడమరు మండలం బువనపల్లి గ్రామంలో నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు సమక్షంలో గణపవరం, నిడమరు మండలాలకు చెందిన 13 గ్రామాల సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ ఇంత పెద్ద ఎత్తున సంకు నాగశేషు జనసేన పార్టీలో చేరడం శుభ పరిణామని అన్నారు. ఈ చేరికల వల్ల జనసేన పార్టీ మరింత బలోపేతం అవుతుందని అన్నారు. అనంతరం శేషు మాట్లాడుతూ గత 5 ఏళ్లలో పార్టీ కార్యకర్తలను, నాయకులను పట్టించుకునే వాళ్లే లేరని, తమకు అండగా నిలబడే పార్టీలో చేరడం ఆనందంగా ఉందని అన్నారు. తనతో కలిసి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వేగిరెడ్డి దొరబాబు, పేరిచెల్ల పెద్దిరాజు, కృష్ణమూర్తి, సంకు తాతాజీ, సంకు కొండలరావు నాయుడు, చేగొండి మహేంద్ర, ఉలుసు అంజీ, కోరుపోలు అప్పారావు, పోసల వెంకటేశ్వరరావు, ముత్యాల రాంబాబు, సేతలం నాయుడు, సంకు యేసుబాబు, సంకు సతీష్, టి సతీష్ తదితరులు పాల్గొన్నారు. మనకి బోవనపల్లిలో సంకు శేషి గారి ఆధ్వర్యంలో వాళ్ళ బృందం అంతా కూడా మన జనసేన పార్టీలో చేరడం, అలాగే మన అధ్యక్షులు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు, సిద్ధాంతాలు, మన రాష్ట్ర భవిష్యత్తు గురించి వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడ జాయిన్ అవడం, వాళ్ళందరికీ కూడా మన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. బోవనపల్లి గ్రామ అధ్యక్షులు జనసేన పార్టీ అరుణ్ గారికి, అలాగే విచ్చేసిన నిడమరు మండల అధ్యక్షులు మన దొరబాబు గారికి, అలాగే మన గణపవరం జనసేన పార్టీ అధ్యక్షులు తాటా సీని గారికి, అలాగే మనకి వేదిక మీద ఉన్న రేపు కాబోయే నీటి సంఘం డీసీ అధ్యక్షులు మన రంగరాజు గారికి, అలాగే వేదిక మీద ఉన్న అందరికీ, అలాగే వేదిక మీద ముందున్న జన సైనికులకు, జనసేన నాయకులకు, వీర మహిళలకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని, అంటే జనసేన సిద్ధాంతాన్ని, అలాగే జనసేన ఆలోచనల్ని మనకి మన గ్రామాలను అభివృద్ధి చెందే విధంగా ఎదరికి తీసుకువెళ్ళడానికి వాళ్ళ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని, మీ వెంటే నడుస్తామని సంకు శేషి గారి బృందం మన వెంట నడుస్తూ, అలాగే మన గ్రామ అధ్యక్షుడు మన అరుణ్ గారు, అలాగే వీళ్ళందరూ దొరబాబు, మన మండల ప్రెసిడెంట్ దొరబాబు, వీళ్ళందరూ కూడా మాట్లాడుకుని మన నియోజకవర్గంలో, అంటే మనకి సుమారుగా దగ్గర ఒక 10-11 గ్రామాల నుంచి అనేక మంది వచ్చి ఈ రోజు ఆయనతో పాటు కూడా ఇందులో జనసేన పార్టీలో చేరటం, అలాగే మనకి గ్రామాల్లో ఉన్న పనులన్నింటినీ కూడా చేసే కార్యక్రమంలో మా వంతు సాయంగా మీకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం అనడం,
మీకు ఏమన్నా పనులు ఉన్నా సరే మీ అందరికీ అందుబాటులో మన గ్రామ జనసేన పార్టీ అధ్యక్షుడు అరుణ్, అలాగే మనకి దొరబాబు గారు, ఇంకా ఏదైనా ఉన్నా డైరెక్ట్గా ఆయన రావచ్చు. అలాగే మీరందరూ కూడా కలిసికట్టుగా, ఎందుకంటే మనకి మీలో ఎటువంటి విభేదాలు లేకుండా మనకి గ్రామ అభివృద్ధి ధ్యేయంగా మీరందరూ పనిచేస్తే ఏ గ్రామానికి ఆ గ్రామం మన నియోజకవర్గం అంతా కూడా అభివృద్ధి చెంది రాబోయే కాలంలో కూడా మన నియోజకవర్గాన్ని చూసి వేరే నియోజకవర్గాలు కూడా ఇలా అభివృద్ధి చెందే విధంగా మీరందరూ కృషి చేస్తే మీతో పాటు నేను కూడా నా వంతు పూర్తి సహాయ సహకారాలు మీ అందరికీ అందుబాటులో ఉంచి మొత్తం పనులన్నీ కూడా చేస్తానని ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాను. శంకుశేషు ఫ్రెండ్ సర్కిల్ అనేది 2 గ్రామాల నుంచి 4 నుంచి 6 నుంచి 13 గ్రామాలకి అందరూ నాకు సపోర్ట్ చేసి ఇంత పెద్ద ఎత్తున వచ్చి జనసేన పార్టీలో జాయినింగ్లకి వెళ్దాం, మనందరం కలిసి పనిచేద్దాం అంటే ఎవరి సహకారం వాళ్ళు అందించి అందరూ కూడా నాకు తోడుగా వచ్చినందుకు ముందు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన ఉంగుటూరు యూత్ టైగర్ మంచి లీడర్ని మనకి పవన్ కళ్యాణ్ గారు అందించారు. మనకి ఇక్కడికి మన పచ్చమట్ల ధర్మరాజు గారికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నిడమర మండల ఇన్ఛార్జ్ బాసిరాజు గారికి, గణపవరం మండల మా సోదరుడు మా రఘు గారికి, మా వీర మహిళలకు మా సోదరుడు నిడమర మండల పార్టీ అధ్యక్షులు దొరబాబు గారికి, అలాగే వేదికను అలంకరించిన మా తోట సీనన్నకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నగలు, బైకులు, డబ్బులు ఎత్తుకెళ్లే దొంగను చూశాం కానీ ఇంటి గేటు బయట విడిచిన బూట్లను ఎత్తుకెళ్తున్న నయా దొంగ సీసీ కెమెరాలకు బుక్కయ్యాడు. ఈ వింత దొంగ హైదరాబాద్ రామంతపూర్ వాసవినగర్లో కొంతకాలంగా నివాసముంటున్నాడు. మల్లేష్ రేణుకా అనే ఈ దొంగ గత 2 నెలల నుంచి సుమారుగా 100 నివాసాల్లో 1000 బూట్లను ఎత్తుకెళ్లాడు. ఈ వింత దొంగపై నిఘా ఉంచి కాలనీ వాసులు గురువారం అతన్ని పట్టుకుని ఉప్పల్ పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేశారు. దేశాన్ని 55 ఏళ్లు పాలించిన నెహ్రూ, గాంధీ కుటుంబమే రాజ్యాంగాన్ని అత్యధికంగా దుర్వినియోగం చేసిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. తొలి ప్రధాని నెహ్రూ స్వయంగా రాజ్యాంగ దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఆయన బాటలోనే తనయ ఇందిరాగాంధీ నడిచారని వ్యాఖ్యానించారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లైన సందర్భంగా లోక్సభలో చర్చకు ప్రధాని మోదీ ఆసక్తికర సంభాషణ చేశారు. అంబేద్కర్ నేతృత్వంలో రాజ్యాంగకర్తలు అద్భుత రాజ్యాంగాన్ని రూపొందించారని, దాన్ని నెహ్రూ, గాంధీ కుటుంబం ఇష్టమొచ్చినట్లు మార్చేసిందని వ్యాఖ్యానించారు. రాజ్యాంగం అడ్డొస్తే మార్చేద్దని స్వయంగా నెహ్రూ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారని వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని ఎడాపెడా మార్చే సాంప్రదాయానికి తొలి ప్రధానిగా నెహ్రూ తెరతీశారని, అదే బాటలో ఇందిరాగాంధీ నడిచారని అన్నారు. న్యాయ వ్యవస్థను తన చెప్పు చేతల్లోకి తెచ్చుకునే ప్రయత్నాల్లో భాగంగా వాటి రెక్కలు కత్తిరిస్తూ రాజ్యాంగ సవరణలు చేశారని గుర్తు చేశారు. రాజీవ్ గాంధీ ప్రధాని అయినా ఆ కుటుంబం తీరులో మార్పేమీ రాలేదని స్పష్టం చేశారు. हमारे लिए ये बहुत ही गौरव का पल है। बड़े गर्व के साथ लोकतंत्र के उत्सव को मनाने का एक अवसर है। संविधान के 75 वर्ष की यात्रा, यादगार यात्रा और विश्व के सबसे महान और विशाल लोकतंत्र की यात्रा, इसके मूल में हमारे संविधान निर्माताओं की दीर्घदृष्टि, हमारे संविधान निर्माताओं का योगदान और जिसको लेकर के आज हम आगे बढ़ रहे हैं, ये 75 वर्ष पूर्ण होने पर एक उत्सव मनाने का पल है। मेरे लिए खुशी की बात है कि संसद भी इस उत्सव में शामिल होकर के अपनी भावनाओं को प्रकट कर रही है। मैं सभी माननीय सांसदों का आभार व्यक्त करता हूं कि जिन्होंने इस उत्सव के अंदर हिस्सा लिया। मैं उन सबका अभिनंदन करता हूं। వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. విజయవాడలోని పోరంకిలో వైభవంగా ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాలు, ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వివాహ ఆహ్వాన పత్రిక అందజేత.
తిరుపతి జిల్లా కొందకూరులో పల్లకీ ఉత్సవం ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. లోక్సభలో ప్రధాని మోదీ ఆసక్తికర సంభాషణ. నెహ్రూ కుటుంబం రాజ్యాంగాన్ని ఇష్టమొచ్చినట్టు మార్చేశారంటూ ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.